తీసుకుంటారా లేదా మీరేమంటారు పోలీస్ డిపార్ట్మెంట్ పైన? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గాజలు తొడుకొని కూసుకుంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఇదే గోరక్ష కార్యకర్తలు గోరక్షకు బయటికి వెళ్ళినా, రోడ్ల మీద బయటికి వెళ్ళినా రౌడీ షీట్లు, డెకాయిట్ల కేసులు, పీడీ యాక్ట్లు బుక్ చేసే తెలంగాణ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎంఐఎం మూకలకు దాదాపు నేను చూస్తున్న 15 సంవత్సరాల నుంచి కూడా ఎంఐఎం మూకలకు సపోర్ట్ చేస్తుంది, స్మగ్లర్లకు సపోర్ట్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలో డైలీ 2000 పైన ఆవులు మనకు మిడ్ నైట్ సరఫరా జరుగుతుంది కతల్ఖానాలకు. ఎన్నోసార్లు గోరక్ష తరపు నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాం. కతల్ఖానా ఇల్లీగల్ స్లాటర్ రోజులు బంద్ చేయరు, ఏదైతే గోవులు వస్తారో అక్కడ వెళ్ళి మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఏదైనా చిన్న గోరక్ష కార్యకర్త కొట్లాడితే అతని పైన అక్రమ కేసులు పెడతారు. ఇవాళ ఎంత దురదృష్టమైన సంఘటన అంటే, కార్యకర్తకి షూట్ చేసి గన్ బుల్లెట్ తగిలి రోడ్డు మీద పడి ఉంటే చుట్టూ పోలీసులు ఉన్నారు, కానీ ఒక్కడు కూడా అతని మీద చేయి పట్టుకొని స్ట్రెచ్చర్లు ఎక్కించోలేకపోతే హాస్పిటల్ తీసుకునే పరిస్థితి లేదు. అంటే గోరక్ష కార్యకర్తలు అంటే హిందువులు అంటే అంత చులకన మీకు. వాళ్ళు నిలబడ్డది కూడా హిందువులే, అంత భయమైంది మీకు ఎంఐఎం ముక్కలకి. నేను వెళ్ళేదాకా నా కార్లు వేసుకున్నాక కూడా ఒకరు అక్కడ చేయబట్టలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము గోరక్ష తరపు నుంచి. రేపు కనుక అన్నట్టు 24 అవర్స్లో వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకొకసారి ఎంఐఎం ఎమ్మెల్సీ గాడు వానికి ఉన్నారు కదా సాలాగాడు, అసద్ గాడు, అక్బర్ గాడు, వీళ్ళని విర్రవేగి చూసుకొని ఈ కొడుకులందరూ కూడా బయటికి వెళ్ళి ఇట్లా విచ్చలు కూడా చేస్తారు. ఏ ఒక్క రోజైనా ఎమ్మెల్సీ గాడు ప్రతి పిఎస్లో సిఐ రూమ్లోకి వచ్చి కూర్చొని జులుం చేస్తుంటాడు. ఏడ కూడా ఒక్క సిఐ కూడా గట్టిగా మాట్లాడే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ హాస్పిటల్ కాడికి పోలీసు వాళ్ళు వచ్చి ఎవరు రానియకుండా బ్యారికేడ్లు వేసి పెడుతున్నారు. మీకు దమ్ముంటే బ్యారికేడ్లు అవుటర్ లేయండి, మీరు అవుట్స్కర్ట్స్ లేయండి, ఆవులు రాకుండా వేయండి. గోరక్ష కార్యకర్తలకి ఏమన్నా అవసరమా బయటికి వెళ్ళడానికి? ఇలా ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు పెడుతున్నారు, రౌడీ షీట్లు బుక్ చేస్తారు, జీవితాలు లేకుండా చేస్తారు మా మీద. आप क्या कहना चाहेंगे सर? भाई एक हमारा भाई सोनू वाल्मीकि समाज से विलीन करता है वो, और रात दिन उन्होंने भी मेहनत करता है, 24 आवर्स अवेलेबल रहता है गौ माता के लिए। और हम गौ रक्षा करते तो हमारे को बोलते हैं गुंडे है, तुम वो चोरा है, बट वो बोलते हम गुंडे ही सही है भाई। लेकिन हम जब एक गौ रक्षक को मारे तो हजारों गौ रक्षक हम पैदा होंगे। अभी तो हम टीम निकली थी, अब पूरे कम से कम 100-200 बच्चे पूरे जितने भी हिंदू संगठन है पूरे मिलकर गौ रक्षा करेंगे। किसी की गांड में दम है तो रोक ले। और वो रहमत पे आ रहा, जहाँ बोले वहाँ आ रहा, गाड़ियाँ छुड़ा के लेके चले आ रहा, फिर हम पकड़े 100 गाड़ी को भी लेके आए कि फिर स्लॉटर हाउस बादरपुरे को लेके जा रहा। और ये इलीगल पूरा हजारों की संख्या में गौ माता कट रही है। और ये अपना बहादुरपुरा पर स्लॉटर हाउस है, उसको इलीगल चल रहा है, उसको भी बंद करने की मैं गवर्नमेंट से मांग करता हूँ। जय श्री राम।